లో మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మున్నూరు రవి గారు కాంగ్రెస్ నాయకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. రైట్, కాంబోజ్ గారు మీ నుంచే మొదలు పెడదాం. ఏంటి అసలు ఈ తిట్ల దండకం ఏంటి? ఎందుకు తిట్లు తిట్టుకోవాల్సి వస్తుంది? చట్టసభల్లో ప్రజలకు సంబంధించి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు రూపొందాల్సిన పరిస్థితులుంటే చట్టసభల్లోనూ తిట్లే, బహిరంగ సభల్లోనూ తిట్లే. ఏంటి అంటే తిట్లు తిడితే తప్ప రాజకీయం చేయలేరా? అంటే రాజకీయం చేయాలంటే ఈ ఒక కోర్స్ లాగా తిట్లను నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితి. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ తిట్ల దండకాలు? గుడ్ ఈవినింగ్ మెంబర్స్కు. ఈరోజు భారత రాజకీయాల చరిత్ర చూసుకుంటే ప్రాంతీయ పార్టీలది, జాతీయ పార్టీలది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ బూతులు తిట్టుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అవి ఎందుకు కలుషితమైనది కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు 45-50 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన గత టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, తర్వాత ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏం మాట్లాడారు, అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడారు, అపోజిషన్లోకి వచ్చిన 24 నెలల్లో ఏం మాట్లాడారు అనేది క్లుప్తంగా చూసుకుంటూ పోతే గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, గౌరవ హరీష్ రావు గారు గారిని వ్యక్తిగతంగా మనుషులను ఎవరిని దూషించిన దాఖలాలు కనపడడం లేవు. ఒకవేళ ఉంటే చూపియండి. ఇలా యూట్యూబ్లో మనం బూతుల ముఖ్యమంత్రి ఎవరని కొడితే రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఎందుకు వస్తుందనేది కూడా ప్రజలు గ్రహించుతున్నారు. ఎందుకంటే ఓకే, గత 10 సంవత్సరాలుగా గౌరవ రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు 10 సంవత్సరాల్లో. ఉద్యమం నడుస్తున్నప్పుడు పదునైన పదాలతో ఆంధ్ర పెత్తందారుల మీద మాట్లాడిన మాట వాస్తవము. అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 2025 డిసెంబర్ 21 రోజు గౌరవ కేసీఆర్ గారు గవర్నమెంట్ తోలు తీస్తాం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే ఒక మాట అన్నాడు. దాంతో మంత్రులు మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి మాటలు మాట్లాడారు? సరే, అదంతా జరిగిపోయింది, ప్రజానికం కూడా చూసింది. కేటీఆర్ రీసెంట్ గా చేసిన కమెంట్స్ ఏంటంటే అసలు రేవంత్ తీవ్ర ప్రెస్టేషన్ లో ఉన్నారు, అరుస్తున్నారు, కొడుతున్నారు, రేపు కరవబోతున్నారేమో. ఇక ఒక రకంగా చెప్పాలంటే సీఎం భార్య ఎవరైతే గీత గారు ఉన్నారో ఆమెకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం, జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అంటూ అక్కడ వరకు వెళ్తున్న పరిస్థితి. ప్రజల సమస్యలు లేవా ప్రస్తావించడానికి? పదునైన అస్త్రాలు లేవా ప్రయోగించడానికి? అంటే ఒక సీఎం ని కార్నర్ చేయాలన్నా, అటు ప్రతిపక్ష నాయకుడిని కార్నర్ చేయాలన్నా సమస్యలని ప్రస్తావించే పరిస్థితులు రాజకీయ నాయకులకు లేకుండా పోతున్నాయా? ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో అసలు ఎక్కడన్నా పొల్లు పోయిన తప్పు లేదు, చిన్న తప్పు కూడా లేదు. ఎందుకంటే తన తండ్రిని బడివే అని, కాళ్లకు రౌతులు కట్టుకుని సావమని నేనేం బూతులు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మానసిక క్షోభతో బాంబాయి హాస్పిటల్ పోయిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఏం రుక్మతులు జరుగుతున్నాయి. గౌరవ కేటీఆర్ గారి ఫాదర్ ను ఒక లిజెండర్ ని పట్టుకుని నీచమైన మాటలు మాట్లాడితే ఒక కొడుకు అంతమందికి ఎక్కువ కోపం రాదా? సరే, కేటీఆర్ గారు మాట్లాడిండు. ఎక్కడికి ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం అదే కదా, మీరు ఫుల్ స్టాప్ పెట్టుకున్న పరిస్థితిలో ఉండబట్టే కదా ఈ రోజు మనం డిబేట్ లో చర్చించాల్సి అంటే మేము 24 నెలలు అపోజిషన్ లో ఉండి ఫస్ట్ మేము తిట్టామా వాళ్ళు తిట్టామని గౌరవంగా చెప్పాలి. ఎవరు స్టార్ట్ చేశారని చెప్పాలి. ఎట్లాంటి మాటలు మాట్లాడింది కూడా చెప్పాలి. అవును, మేము ఇప్పుడు ఒక తండ్రిని, ఇప్పుడు మా తండ్రిని తిడితే నాకు రాదా కోపం? ఎవరు ముఖ్యమంత్రి ఉండని, ప్రధానమంత్రి ఉండని, ఆయన అమెరికా ముఖ్యమంత్రి ఉండని, అట్లా కాదు కదా ఇక్కడ జరగాల్సింది. ఒక గౌరవప్రదమైన సీట్లో కూర్చొని ఒక అహంకారమైన మాటలు మాట్లాడి ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఇలా తొండలెక్కిస్తా అంటాడు. తొండలెక్కడం కోసమే గెలిపించారు ఆ ప్రజలు. ఆయన తొండంత లేడు. మరి నేనేమంటున్నానంటే మనం మాట్లాడుకునే భాష మళ్ళీ ఆ టాపిక్స్ వద్దు. ప్రజా సమస్యలు ప్రజా సమస్యల గురించి మనం మాట్లాడలేమా? ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో? ముఖ్యమంత్రి గెలిచినప్పుడు ప్రజాపాలన ప్రజలకు మేలు చేయాలి.
కానీ ఈ బూతులు ఆయన బూతులు అసలు కంప్లీట్ గా మానేయాలి. అపోజిషన్ లో వాళ్ళు మాట్లాడినా వాళ్ళ విద్యుత్ వదిలేసి అడ్మినిస్ట్రేషన్ లో ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలి. కానీ అలా మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది, మొత్తం ప్రజలు గాలి వదిలేసి ఓన్లీ ఇక్కడ వాళ్ళు డిప్లొమాలు ఇలా ఇంజనీరింగ్లు పిహెచ్డీలు అంతా బూతులు చేసినట్టు కనపడుతుంది. నేను ఏమంటున్నానంటే ఎవరు మాట్లాడినా కూడా బూత్